వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. మనం ఇప్పుడు ఆటోనగర్లోని కాటూరి ఆర్ట్స్ గ్యాలరీ దగ్గర ఉన్నాం. ఈరోజు ఈ లోపల ఈ ఆర్ట్ గ్యాలరీలో అనేక ప్రజానాయకులే, ప్రజాప్రతినిధులే, అదేవిధంగా దేవుళ్ళ యొక్క విగ్రహాలు తయారు చేసి ఉన్నాయి. దీనిలో వందలాది బొమ్మలు ఇప్పుడు తయారు చేసి ఉన్నాయి. అయితే ఈరోజు కొత్తగా ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని తయారు చేశారు. అది కేవలం తీసేసినటువంటి ఇనుముతో తయారు చేసినటువంటి బొమ్మ. అది ఇంతవరకు ఎవరు తయారు చేయలేదు, ఇంతగా తయారు చేయబోరు. ఎందుకంటే తీసేసిన ఇనుముతో తయారు చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటిది ఈరోజు తయారు చేశారు. లోపల ఈ కాటూరి ఆర్ట్స్ గ్యాలరీ నిర్వాహకులైనటువంటి కాటూరి వెంకటేశ్వరరావు గారు, వారి కుమారులు కాటూరి రవిచంద్ర, శ్రీహర్ష, వీళ్ళు ముగ్గురు తయారు చేసినటువంటి విగ్రహం అది. అయితే ఈరోజు ఆవిష్కరణకు ఈరోజు శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు గారు భార్య కొండమ్మ గారు ఆవిష్కరించబోతున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఇప్పుడు మనతో పాటు ఈ నిర్వాహకుడు, ఈ కాటూరి ఆర్ట్స్ గ్యాలరీ నిర్వహిస్తున్నటువంటి శిల్పి కాటూరి వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు. అయితే ఈ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని ఏ విధంగా తయారు చేశాడు, ఎలాంటి మెటీరియల్స్ తయారు చేశాడు, దీని ఎత్తు ఎంత, వెడల్పు ఎంత, అసలు తయారు చేసినటువంటి మెటీరియల్ కనుక మనం చూసేటట్టయితే ఇంతవరకు ప్రపంచంలో ఎవరు ఇలా చేసి ఉంటారు. దీన్నంతా కూడా కాటూరి వెంకటేశ్వర గారు వివరించాల్సిందిగా మనం కోరుతున్నాం. వెంకటేశ్వర గారు చెప్పండి సార్. ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీలో 1 సంవత్సరాల కింద మరి మన గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారిని తీసుకొచ్చి ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీని మేము ప్రారంభించడం జరిగింది. తర్వాత ఈ సందర్శకులు రావడం కోసం దాదాపు 200 విగ్రహాలు, వివిధ మెటీరియల్స్తో తయారు చేసిన విగ్రహాలు, అంటే ఐరన్ స్కాపు, స్టెయిన్లెస్ స్టీలు, ఫైబరు, బ్రాంజు, ఇలాంటి రకరకాల మెటీరియల్ని యూజ్ చేసి కొన్ని కళాఖండాలు తయారు చేశాం. అయితే మాకు ఇంకా ప్రత్యేకమైన గుర్తింపు రావాలి. ఇట్లాంటి విగ్రహాన్ని ఇంతకుముందు ఎవరో తయారు చేసి ఉండకూడదు, దీన్ని చూసి మనం కూడా చేస్తే ఇలాంటి పేరు వచ్చింది, మనం కూడా తయారు చేద్దామనే ఆలోచన రాకుండా ఉండాలి. అలాంటి విగ్రహాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక సప్తపలకల మండపాన్ని 21 అడుగుల ఎత్తు మండపాన్ని మరి
మేము తయారు చేయడం జరిగింది. దీంట్లో 20 టన్నుల ఐరన్ స్క్రాప్ని మేము వాడాం. ఈ రీసైక్లింగ్కి సిద్ధంగా ఉన్న మెటీరియల్స్ ఇవన్నీ సైకిల్ చైన్లు కానీ, బాల్స్, నట్లు, వాషర్లు, తర్వాత గేర్ వీల్స్, ఇలాంటివన్నీ తయారు చేసి ఇదిగోండి దీన్ని సైకిల్ చైన్లతో తయారు చేసాం. దీన్నేమో తలని నట్లతో తయారు చేసాం. ఈ కళ్ళకు పెట్టిన ఐరన్ బాల్స్, అలాగే వీటిని చెవు ఆకారంలో ప్రత్యేకంగా కనపడటానికి ఒక రాడ్ని యూజ్ చేసాం. మరి ఇట్లా మెట్లు ఎక్కుతుంటే మరి దీన్ని అందంగా కడపడాలి కాబట్టి లింక్ చైన్ని మరి వీటికి ఒక దండల్లాగా వేలాడదీసి వాటికి రకరకాల బాల్స్లు వెల్డింగ్ చేసి వీటిని రూపొందించడం జరిగింది. ఇలా ఎంతో శ్రమతోటి దాదాపుగా 6 నెలల్లో 20 మంది వర్కర్సు మరి 6 నెలలు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేసాం. ఈ మండపాన్ని తయారు చేయాలంటే మామూలుగా దేవాలయం పోలిన మండపం ఇది. దీనికి నేను దేవాలయ నిర్మాణం కూడా చేసి ఉన్నాను. నాకు మా నాన్నగారి దగ్గర దేవాలయాల నిర్మాణం కూడా తెలుసు కాబట్టి, దేవాలయ శాస్త్రం తెలుసు కాబట్టి మరి ఈ మండపానికి ఈ రకరకాల పేర్లు ఉంటాయి. దీని పద్మవేదికని, పట్టికని, త్రిపట్టికని, అలాగే ప్రస్త్రం అని, లేకపోతే స్తంభవర్గం అని, ఇలాంటి రకరకాల పేర్లతో ఈ మండపం తయారవుతుంది. నేను స్వతహాగా మా నాన్నగారి దగ్గర దేవాలయ నిర్మాణం నేర్చుకున్నాను కాబట్టి మరి ఇది ఒక మాన్యుమెంటల్గా ఉండాలి, ఎవరో ఇలాంటి విగ్రహం చేసే ప్రయత్నం చేయకూడదు అని ఇలా ఒక మండపం, సప్తపలకల మండపంలో పైన విమాన గోపురం కూడా తయారు చేసాం. మా ధ్యేయం ఇలాంటి ప్రయత్నం ఇంకొకరు చేయకూడదు. ఇది నాకు తెలిసినంత మటుకి ఇవన్నీ ఇదిగోండి ఐరన్ బాల్స్, వేస్ట్ రీసైక్లింగ్ సిద్ధంగా ఉన్న ఐరన్ బాల్స్, తర్వాత ఈ గేర్ వీల్స్, ఇది ఐరన్ రాడ్లు, ఇవి నట్లు, అలాగే ఇవి కూడా నట్లు. ఈ గేర్ వీల్స్లో ఉండే మెషినరీ పార్ట్లో మాకు రకరకాల పార్ట్ని మేము ఇవన్నీ స్ప్రింగులు, మరి ఇలా ప్రతి వస్తువుని సేకరించి ఎక్కడ ఒక అందంగా తయారవ్వాలంటే ఎలా, ఈ స్తంభాన్ని అందంగా తయారు చేయాలంటే ఎలా, అలాగే ఈ ఆర్చిని కానీ ఈ ఆర్చిని అందంగా తయారు చేయాలంటే ఎలా అనే ఉద్దేశంతో దీన్ని గొప్పగా తయారు చేయాలని ప్లాన్ చేసాం. ఇది నాకు తెలిసినంత వాటికి ఇంతకుముందు ఇలాంటి ప్రయత్నం భారతదేశంలోనే ఎవరు చేసి ఉంటారు అనుకుంటాను. ఇది నేను భారతదేశం అంతా ఈ ఫోటో 2-3 రోజుల్లోనే మీడియా ద్వారా వైరల్ అవుద్దని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇట్లాంటి కళాఖండాలు ముందు వందలాది తయారు చేసి ముందు వందలాది తయారు చేసి ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఐరన్ రాడ్లు. ఇప్పుడు ఈయన మేసాలకు కూడా పెట్టినవన్నీ ఐరన్ రాడ్లు. ఈ చిన్న ఐరన్ మొక్కల్ని మరి ఈ ఫేస్ ఆయన మొహం ఆకృతి కానీ, పెదాలు కానీ, లిప్స్ కానీ, కళ్ళు కానీ ఎలాంటి ఆకృతి చెడకుండా దీన్ని అతి చిన్న మొక్కల్ని అతికిచ్చి ఇది తయారు చేయాలంటే ఈ ఒక్క మొహం ఎన్నో రోజులు పెట్టింది. ఇవన్నీ ఐరన్ బాల్స్ యూజ్ చేసాం, నట్లు యూజ్ చేసాం. ఇలా ఎంతో శ్రమ. ఇవన్నీ మిషనరీలో ఉండే పార్ట్లే, ఈ స్ప్రింగులు కానీ ఇవన్నీ కూడా మిషనరీలో ఉండే పార్ట్లే. ఈ పార్ట్లన్నీ సేకరించి ఇట్లా ఇవన్నీ మిషనరీలో ఉండే రాడ్లే. ఈ రాడ్లన్నీ సేకరించి వీటిని ఎక్కడ యూజ్ చేస్తే ఈ విగ్రహం అందంగా ఉంటుంది, ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఎక్కడ అందం చెడకూడదు. ఇవి కూడా పళ్ళ చక్రాలని చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ పళ్ళ ఆకారంగా తీసుకొచ్చాం. ఇవి కూడా ఈ రాడ్లు కూడా అన్ని గేర్ వీల్స్లో ఉండే రాడ్లు, రకరకాల రాడ్లు, వీటిని కూడా యూజ్ చేసి ఈ సింహం మొహం ఎలా ఉండాలంటే ఏమేమి పెట్టాలి, ఏమేమి పెడితే దీని అందం చెక్కు చెదరుకుంటుంది. ఈ కళ్ళు కూడా ఐరన్ బాల్సే. ఇవన్నీ 6 mm రాడ్లు ఉపయోగించి దూల్స్గా తయారు చేసాం. అలాగే ఈ సింహాసనాన్ని కూడా మరి దీని మకర తోరణాన్ని కానీ, ఆ పైన ఉండే పత్తికాయలను కానీ, ఇవన్నీ రకరకాల పరికరాలను ఉపయోగించి ఆ పత్తికాయ రావాలంటే అది 3 పార్ట్లుగా పత్తికాయ ఆకారానికి వచ్చే విధంగా దాన్ని తయారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఐరన్ బాల్స్. ఇట్లాంటి బాల్స్ను ఉపయోగించి మరి ఇంకెవరు
ఇది చేయకూడదు, చేసే ప్రయత్నం చేయకూడదు అనే ఆ ఆలోచనతో ఎలా చేస్తే ఇదిగోండి మరి కత్తి, ఈ కత్తిని కూడా ఎంతో శ్రమ. నాకు తెలిసి ఈ కత్తి ఈ కత్తి ఒకటే ఒక రోజు 10 రోజులు పట్టింది అనుకుంటున్నాను. అలాగే ఇందులో ఉన్న ప్రతి పార్టు, ఒక్కొక్క పార్టు కొన్నేసి రోజులు, ఎంతో ఓర్పు ఉంటేనే దీన్ని ఒక కళాఖండంగా తీర్చిదిద్దగలిగాం. ఇంకా అలాంటి కళాఖండాలు ఎన్నో తయారు చేసి మరి మా ద్వారా ఈ ప్రాంతానికి ఎంతో కీర్తి తీసుకురాగలమని, ఇంకా ముందు ఇలాంటి గొప్ప కళాఖండాలని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో పెట్టి మరి ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చేయాలని, ఈ ప్రాంత ప్రజలందరూ మాకు ఒక కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనే ఒక గ్యాలరీ మా తెనాల్లో ఉంది అని గొప్పగా చెప్పుకునే విధంగా, అలాగే ఇంకా ప్రతి ఒక్కళ్ళు గర్వపడే విధంగా ఇదిగో మాకు తెనాల్లో ఇలాంటి కళాకారులు ఉన్నారు, రండి మీరు ఎవరు చేయలేని పని మా తెనాల్లో తయారు చేస్తున్నారని చూపించాలనేదే మా ధ్యేయం. ఆ ధ్యేయంలో మేము చాలా వరకు సఫలీకృతులయ్యాం. మేము ఏం విశ్రమించకుండా ఇంకా ఇలాంటి కళాఖండాలు ఎన్నో తయారు చేసి తెనాలికి ప్రత్యేకమైన గుర్తింపుని, ఖ్యాతిని తీసుకురాగలమని భావిస్తున్నాం. ఇంకా ఈ చూడండి, ఇక్కడ నట్టులోని ఉపయోగించి కళ్ళు, మరి ఈ కళ్ళలాగానే ఈ కళ్ళలో కానీ, ఈ ముక్కులో కానీ, ఈ పెదాల్లో కానీ ఏమన్నా చిన్న మార్పు వచ్చినా, చిన్న పొరపాటు జరిగినా ఇది ఛత్రపతి శివాజీ మొహంలాగా ఉండకపోతే మా ధ్యేయం, మా ఆశయం పతం పాడదు. కాబట్టి మరి ప్రతి ఒక్క పార్ట్లోనూ, ప్రతి ఒక్క విషయంలోనూ మరి ఈ పళ్ళు కూడా చిన్న ఐరన్ ముక్కల్ని ఈ పెదాల రూపంలో అతకడం జరిగింది. అలాగే ఆయన మీసాలను కూడా ఎంతో ఆయన గంభీరంగా ఉంటారు. ఆ గంభీరం కూడా ఎక్కడ ఈ మీసాల్లో పోకూడదని మరి ఎంతో ఈ మీసాలను మేము ఎన్నో రోజులు తయారు చేస్తే కానీ ఈ మీసాలు అవలేదు. అలాగే ఈ చెవులు కూడా చూడండి, చిన్న ఐరన్ ముక్కల్ని అతికి మరి చెవులాగా తయారు చేసాం. మీరు దూరంగా చూస్తే ఇది ఒక ఫైబ్రోగ్రామ్ లాగానే ఎట్లా ఉంటుంది, కానీ దగ్గరికి వచ్చి చూస్తే ఇంతంత చిన్న ముక్కలను అతికి ఒక విగ్రహాన్ని ఎలా తయారు చేయగలిగారని, మరి వీళ్ళు మనుషుల రాక్షసులు అనేవాళ్ళు కూడా ఉన్నారు. మమ్మల్ని ఎంత ఓర్పు ఉంటే ఇలాంటి విగ్రహాలు తయారు చేయొచ్చు అని. ఇంకా మా ధ్యేయం ఒకటే, మా ప్రత్యేకమైన గుర్తింపు, మా ద్వారా ఈ తెనాలికి గుర్తింపు, మా ద్వారా ఈ ప్రాంతానికి గుర్తింపు, ఈ రాష్ట్రానికి గుర్తింపు. మరి తెనాలి శిల్పకళా రంగంలో మాకు ఒక ప్రత్యేక స్థానం కావాలని, భారతీయ శిల్పకళా చరిత్రలో మాకంటూ ఒక పేజీ కావాలనేదే మా ధ్యేయం. మరి ఎవరైనా భారతదేశంలో 10 మంది శిల్పకారులు చెప్పమంటే నా తరంలో కాటూరి వెంకటేశ్వరరావు గారి పేరు, కాటూరి ఆర్ట్ గ్యాలరీ పేరుని కంపల్సరీగా చెప్పి తీరాలనేది ఆశయం. ఆ ఆశయంతో నేను నిరంతరం మరి ఎంతో ఒక్కడనే నేను ఈ సూర్య శిల్పశాలను ప్రారంభించాను. ఈరోజు 70 మంది శిల్పకారులు ఈ రోజున మరి మళ్ళీ ఇంత కళాఖండాను ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా మరి దీంట్లో పాల్పంచుకున్న అందరినీ వాళ్ళని మేము సత్కరించడం జరిగింది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అంచెలంచెలా ఎదుగుతూ వచ్చాం. ఈ సంవత్సరం మాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో మేము ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు, అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డుని మరి మా కాటూరి ఆర్ట్ గ్యాలరీ నమోదు చేసుకొని ఉంది. అలాగే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ అత్యుత్తమ పురస్కారమైన కళారత్నం కూడా నేను తీసుకొని ఉన్నాను. ఇంకా మున్ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అత్యుత్తమ పురస్కారం తీసుకున్నాను. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పురస్కారాలను కూడా నేను తీసుకోవాలని, ఇలాంటి ఎన్నో చేస్తే కనుక అలాంటి ప్రయత్నం కూడా సాధించి తెనాలికి కేంద్ర ప్రభుత్వ అవార్డులు కూడా సాధించి పెట్టి మరి తెనాలి ప్రజలు కాటూరి వెంకటేశ్వరరావు అనేవాడు మావాడు, మా తెనాల్లో పుట్టాడు, మా తెనాలికి ఇంత ఖ్యాతి తీసుకొచ్చాడని అందరూ చెప్పుకునే విధంగా ఈ ఆర్ట్ గ్యాలరీని తీర్చిదిద్దాలనేది నా ధ్యేయం. మరి మీరు కూడా మీ ఇంటికి ఎవరైనా బంధువులు కానీ చుట్టాలు కానీ వస్తే మీరు ధైర్యంగా మా కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఉంది రండి చూద్దురు రండి అంటే ఎంతోమంది మిమ్మల్ని మీ ఇంట్లో మీరు తీసుకొచ్చిన వాళ్ళని అభినందించి వెళ్తారు. ఎందుకంటే కొంతమంది ఇక్కడి నుంచి మేము లేనప్పుడు వచ్చి చూసి వెళ్ళి మాకు ఫోన్లు చేసి ఎక్కడో పెద్ద సిటీల్లో ఇలాంటి కళాఖండాలు చూసాం, ఈ మన తెనాల్లో ఉన్నాయని ఆశ్చర్యపోయే విధంగా మమ్మల్ని ఫోన్లో ప్రశంసిస్తున్నారు. ఈ మధ్య ఒక పెద్ద ఆయన వచ్చి ఏమండి నేను అమెరికా వెళ్తున్నాను, మా అబ్బాయి అక్కడి నుంచి ఫోన్ చేశాడు, తెనాల్లో కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఉందంట కదా, నువ్వన్నీ వీడియో తీసుకొని ఆయన కూడా నువ్వు వీడియోలు తీసుకొని రావాలంటే ఆయన ఫోన్ చేసి ప్రత్యేకంగా వచ్చి వీడియో తీసుకొని వెళ్ళాడు. అంటే
ఈ తెనాలి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి కూడా మేము మేము చేసే పని ద్వారాగా సాధించాం. మేము ఇప్పుడు బ్రాంజ్ విగ్రహాలు, ఫైబర్ విగ్రహాలు, స్క్రాప్ విగ్రహాలు, స్టెయిన్లెస్ స్టీల్ ఒక రకం మెటీరియల్కి మేము పరిమితం అవ్వలేదు. అన్ని రకాల మెటీరియల్ ఒక్క కాటూరి ఆర్ట్ గ్యాలరీ సాధ్యం. కాటూరి ఆర్ట్ గ్యాలరీ శిల్పులకే ఇది సాధ్యం. ఇన్ని మెటీరియల్తో తయారు చేయటం. మేము బ్రాంజు, ఫైబరు, స్టెయిన్లెస్ స్టీల్, ఐరన్ స్క్రాపు, పంచలోహ విగ్రహాలు, ఎన్నో విగ్రహాలు తయారు చేస్తాం. ఇన్ని విగ్రహాలు తయారు చేయటం మాకే సాధ్యమని మేము సగౌరవంగా చెప్పుకుంటున్నాం. ఇంకా మున్ముందు ఇలాంటి ఎన్నో చేసి ఈ ప్రాంత కీర్తిని మరి వినలాకాశంలో ఎగరవేస్తామని భావిస్తున్నాం. ఇంకా ఈ తెనాలి ప్రజలందరూ మమ్మల్ని ఆదరించి ఈ శిల్పకళ కాటూరి ఆర్ట్ గ్యాలరీని చూసి మా శిల్పకళ ప్రదర్శనని తిలకించి మీరు ఆనందించి మమ్మల్ని ప్రశంసిస్తే ఇంకా మాకు కొండంత బలం వచ్చి ఇంకా ఎన్నో విగ్రహాలు తయారు చేసి మరి ఈ తెనాలి కీర్తిని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మీరు వచ్చి తిలకించి అభినందించడమే మాకు ఇది ఎలాంటి ప్రవేశ రుసుము లేదు. ఎప్పుడైనా మీరు కుటుంబ సమేతంగా వచ్చి మా కాటూరి ఆర్ట్ గ్యాలరీని తిలకించవచ్చు. మమ్మల్ని ఆశీర్వదించండి. ఇంకా మున్ముందు ఇలాంటి ఎన్నో తయారు చేస్తాం. సుమారు 18 నెలల క్రితం కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనే ఒక గ్యాలరీని ఒక సెమీ అర్బన్ ఏరియాని ఇక తెనాల్లో నిర్మించడం జరిగింది. ఈ 1.5 ఇయర్లో ఎంతోమంది డిగ్నిటీస్, ఆర్టిస్టు, ఆర్ట్ లవర్స్, థౌజండ్స్ ఆఫ్ కామన్ పీపుల్ ఈ గ్యాలరీని విజిట్ చేశారు. వారందరి అప్రిషియేషన్స్ కానీ మాకు బాగా ఇంకా గొప్ప కళాఖండాలు తయారనే ఒక ఉత్సాహాన్ని కలిగించాయి. సుమారు ఇప్పటికే 200 విగ్రహాలు దాదాపు మన దేశం సంబంధించిన దేశ నాయకులు కానీ, మన రాష్ట్రానికి తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖుల విగ్రహాలన్నింటినీ మనం ఈ గ్యాలరీలో చూడవచ్చు. వీటితో పాటు ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన విగ్రహాలు, స్టెయిన్లెస్ స్టీల్ వంటి డిఫరెంట్ మెటీరియల్స్తో ఎన్నో వర్క్స్ని, అరౌండ్ 200 వర్క్స్ని ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే జరుగుతున్నాయి. ఇది ఆల్రెడీ ఫ్రీ గ్యాలరీగానే ఉంది. సో ఇంకా ఈ గ్యాలరీని ఇంకా గొప్పగా తీర్చిదిద్దాలి, ఇంకా స్పెషల్ కైండ్ ఆఫ్ వర్క్స్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 20 tons ఆఫ్ ఐరన్ స్క్రాప్ని యూజ్ చేసి 21 feet హైట్, అలాగే 6 months కష్టపడి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని తయారు చేశాము. ఛత్రపతి శివాజీ ఓన్లీ ఐరన్ స్క్రాప్ని యూజ్ చేసే ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. మీరు చూస్తే దీనిలో ఆ డీటెయిలింగ్ ఓన్లీ ఐరన్ స్క్రాప్లో ఇటువంటి డీటెయిల్స్ తీసుకురావచ్చా అన్న భావన కలిగించే విధంగా ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ప్రయత్నించాము. ఫేస్ కానీ, ఆ డ్రాపరీ మీద డిజైన్స్ కానీ, 6 పలకల మండపం తయారు చేసాము. ఆ మండపంలో ఉన్న ప్రతి పిల్లర్ కానీ అటువంటివన్నీ ప్రత్యేకమైన కేర్ తీసుకొని అరౌండ్ 6 months టైం తీసుకొని ఈ విగ్రహాన్ని తయారు చేసాం. ఈ విగ్రహం పర్మనెంట్గా ఈ గ్యాలరీ డిస్ప్లే ఉంటుంది. అందరూ ఈ విగ్రహాన్ని చూడాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ గ్యాలరీ ద్వారా ఇంకా మరిన్ని విగ్రహాలు తయారు చేసి ఇటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్, నార్మల్ వర్క్స్ కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్ చూస్తే మనం మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే చూడగలిగే క్రియేటివ్ వర్క్స్ని ఈ గ్యాలరీలో డిస్ప్లే చేయాలి. ఈ గ్యాలరీ ద్వారా మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి కూడా మరింత పేరు రావాలనే ఉద్దేశంతో ఇటువంటి కైండ్ ఆఫ్ వర్క్స్ తయారు చేస్తూ ఉన్నాము. వీటిని ఇంకా అందరూ చూడాలని చెప్పి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.